ప్రైజ్ అలాడ్ అందరికీ దేవుని పేరట వందనాలండి. ఈరోజు గుడ్ ఫ్రైడే, అలాగే శుక్రవారం ఆరాధన రెండు కూడా ఒకే రోజు వచ్చినాయి. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. వారి రిపోర్ట్స్ మారిపోవాలి. సర్వ శరీరము ఆరోగ్యవంతంగా దేహమంతా స్వస్థపరచబడును. మనోదుఃఖం కలుగును గాక, మనోదుఃఖము కలుగును గాక, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కలుగును గాక, మాంత్రిక ప్రయోగాలు నాశనాలు గాక, మాంత్రిక ప్రయోగాలు చేతబడులు చెల్లని బాణాలకి ప్రయోగాలు యేసు నామములో ఆపివేయండి. వీళ్ళ జీవితంలో పేదవాళ్ళను చూపించు. శుభ సమాచారంలో వారి చేతవంతులను ఈ పరిశుద్ధ రక్తముగా మార్చి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా, రోగులైన వారిని అమలురాసి ప్రార్థించడం ద్వారా యేసు కరుణలోని స్వస్థత, ఈ గాయాలలోని స్వస్థత, ఈ గాయాలలోని స్వస్థత యేసు నామములో కలుగును. ఒక విడుదల దయచేసి ఈ విడుదల సాక్షులుగా నీకు తాగి అనుభూతి వాడుతూ ఉండాలి. నీ హస్తస్పర్శను అనుభవించాలి, నీ హస్తస్పర్శను అనుభవించాలి. పరిశుద్ధాత్మ నీ చేతి స్పర్శను నీ విడుదల అనుభవించుకుంటాను. కృపలందరికీ తోడై ఉన్నది. ఆమేన్. ఆహారం ఏర్పడింది, ముగించబడింది. ఒకటే కూడి ముందు నడుచుకోవద్దు, కష్టపూడి ఉండదు, ఆదివారం ఉంటుంది. ఈ రోజు ఎవరైనా బాప్తిస్మం పొందుకోలేరా? అలా నేను బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను, ఎవరు వంట చేయకండి. ఈరోజు బాప్తిస్మం అవుతుంది, నా పాత జీవితాన్ని సమాధి చేసుకోవాలి, తెచ్చిన బాగాలనుకున్నాను చేయలేదు. ఏం చేస్తారంటే సిద్ధపడి ఈరోజు రేపు ప్రేమ సండే రోజు ఈస్టర్ ఆ రోజు నేను ప్రార్థిస్తాను. ఈరోజు లోపల సరిదిద్దుకొని నూతన అనుభవాన్ని సిద్ధపడి సండే
ఆదివారం శుక్రవారం ఆదివారం ఏర్పడుతుంది. పరలోక మహిమను నీకొనకే నిలిచెను, తన ప్రాణము పెట్టి నీకొనకే నిలిచెను. అయితే చాలామందికి ఒక డౌట్ ఉందండి, యేసయ్యను సెలవేసిన ఈ రోజే గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారని చెప్పని. స్త్రీ తన ప్రసవ వేదన అనుభవించి ఎలా అయితే బిడ్డను కంటుందో అలాగే యేసయ్య కూడా అంతకంటే ఎక్కువ ప్రసవ వేదన అనుభవించి మన పాపాలన్నిటి నుంచి మనకు విడుదల రప్పించి మనకు నూతన జన్మనిచ్చారండి. అంతేకాకుండా సాతాన్ని కలవరి శిలువలో చితక తొక్కి మనకి సాతాన్ మీద జయాన్ని అనుగ్రహించాడు. కనుకనే ఈరోజు ప్రపంచం అంతటా కూడా గుడ్ ఫ్రైడేగా చెప్పుకుంటారండి. గుడ్ ఫ్రైడే చేసుకునే కారణం కూడా అదే. యేసయ్య మన కోసం సాతాన్ని కలవరి శిలువలో చితక దొక్కించాడండి మన పాపాల నిమిత్తం. అందుకొరకే ఈరోజు గుడ్ ఫ్రైడేగా మనం చెప్పుకుంటాము. ఆరాధన జరుగుతుందండి. చాలామంది వచ్చారు ఈ ఆరాధనకి. శుక్రవారం అందులోనూ గుడ్ ఫ్రైడే కదా, చాలామంది వచ్చారు. బయట కూడా మొత్తం ఫుల్ అయిపోయారు. వేసిన చైర్స్ కూడా అన్నీ నిండిపోయినాయి. ఇప్పుడే చాలా మొన్న ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ పాడమంటున్నారు. కన్నుల జారిన కన్నీరు అనే పాట పాడుతున్నారండి చాలామంది ఇప్పుడే. ఆరాధన అయిపోయిందండి. ఆరాధన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా చాలామంది ఇంకా ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు, ముగింపు ప్రార్థన. ఇంక ఇప్పుడు భోజనాలు ఇటు స్త్రీలు ఒక పక్క పురుషులు ఒక పక్క అండి భోజనాలు జరుగుతున్నాయి. చాలామంది లెంట్ డేస్ కదా, ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఉంటారు. ఈరోజు చాలామంది ఫాస్టింగ్ ఉండి వచ్చిన వాళ్ళే. ఫాస్టింగ్ తర్వాత భోజనం చేస్తున్నారండి. చాలామంది వచ్చారు ఈరోజు ఆరాధనకి.
అలాగే ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఆదివారం ఈస్టర్ పండుగ యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచిన ఈస్టర్ పండుగ రోజున బాప్తిజాల కార్యక్రమం జరుగుతుందండి. ఇంకా ఎవరైతే రక్షణ తీసుకోకుండా ఉన్నారో, రక్షణకు సిద్ధపడి ఉన్నారో వారంతా కూడా ఈ ఆదివారం బాప్తిజాలు తీసుకోవచ్చండి. ఆరాధన అయిపోయిన తర్వాత పిల్లలు బ్యాక్ సైడ్ ఉన్న జూకి తీసుకెళ్ళమంటే, మందిరం బ్యాక్ సైడ్ మినీ జూ ఉంటుందండి. ఇంకా అక్కడికి వచ్చాము. ఇక్కడే ఒక పక్క ఓల్డేజ్ పీపుల్ కూడా కొంతమంది ఇక్కడే ఉంటారండి. సేవకులు, పరిచారకులు కూడా ఉంటారు. ఇటు సైడే భోజనాలు సిద్ధపరిచేది కూడా. యేసయ్య కల్వరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టే ముందు 7 మాటలు పలికారండి. మొదటిగా ప్రేమ గురించి మాట్లాడాడు. మన పగవారిని సైతం మనం ప్రేమించాలి, క్షమించాలి అనే మాట మాట్లాడారు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారండి మొదటిగా. తర్వాత రెండో మాట వచ్చేసి పరదైసు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. అయితే తనతో పాటు పక్కన ఒక బందిపోటు దొంగను కూడా సిలువేశారండి. అతను తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్తున్న మాట ఇది. నీవు నాతో పాటు నా తండ్రితో పాటు నాతో పరదేశంలో ఉంటామని చెప్పి పలికారండి. అలాగే మూడో మాట వచ్చేసి ఆదరణ. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడండి. మరియతోనూ తను ఎంతో ఇష్టపడే శిష్యుడు అక్కడ ఉన్నప్పుడు ఆ శిష్యుని చూపించి మరియమ్మతో ఆయన చెప్తున్న మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అలాగే నాలుగో మాట అండి సబక్తని, అంటే యేసయ్య కల్వరి శిలువలో పలుకుతున్న నాలుగో మాట, ఏలీ ఏలీ లామా సబక్తని అని బిగ్గరగా కేక వేసును. అయితే ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అయితే కల్వరి శిలువలో తన బిడ్డ అంత కష్టాలు పడుతున్నప్పుడు కూడా కేవలం మన కోసం, మన పాపాల నిమిత్తం తన ప్రియ కుమారుణ్ణి సైతం బలిగా అర్పించాడండి. అంతగా మనల్ని ప్రేమించాడండి మన పరలోకపు తండ్రి. ఇంకా ఐదో మాట ఏం చెప్తున్నారంటే దప్పిక అనమాట. ఆయన దప్పికగా ఉంది, ఎవరైనా దాహం తీర్చమని చుట్టూ ఉన్న సైనికుల్ని తన దాహం తీర్చమని అడిగినప్పుడు వారు దాహం తీర్చకపోగా చేదు చెరకని నోటి దగ్గరికి అంటించారండి. అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొంచున్నానని. అలాగే ఆరో మాట సమాప్తం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మని అప్పగించను. ఇక ఇంతటితో సమాప్తం అయిపోయింది, తండ్రి నన్ను పిలిచిన పని అయిపోయిందని చెప్పని, ఇంకా సమాప్తమైందని చెప్పని ఆరో మాట పలికాడండి. చివరిగా యేసయ్య కల్వరి శిలువలో పలికిన ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెపుతున్నానని గొప్ప శబ్దంతో కేకవేసి, నా ఆత్మని నీ చేతికి అప్పచెపుతున్నాను అని ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. ఈ 7 మాటలు కల్వరి శిలువలో యేసయ్య పలికాడండి. ఇంకా మనం చాలామంది మన పాపాల నిమిత్తం, ఇంకా మన శాపాల నిమిత్తం ఎంతోమంది కూడా ఎంతో బాధలు అనుభవిస్తున్నారు. చాలామంది కూడా ఏంటంటే మానసిక ప్రశాంతత కూడా లేదు వాళ్ళకి. చాలామంది దగ్గర ధనం అయితే ఉంటుంది కానీ ప్రశాంతత లేని వారు ఇలాగ ఎంతోమంది ఉన్నారండి. వారికి ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా రక్షణలోకి రాకముందు ఇలాగే ఎలా పడితే అలాగే జీవితాన్ని కొనసాగించేవాడినండి. కానీ ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఈరోజు ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటంటే, త్వరపడి రక్షణ తీసుకోండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అండి. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారని చెప్పి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి బాప్తిజం గురించి ఏ విషయంలోనే మీరు వాయిదా వేయండి, ఈరోజు రేపు అని.
కానీ మన ఆత్మను రక్షించడానికి ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు ప్రభు మనకి. ఈ అవకాశాన్ని దయచేసి జారు విడుచుకోవద్దు. రేపు ఆదివారం ఈస్టర్ పండుగ ఉందండి. అదే రోజు యేసయ్య పునరుద్ధానం చెందిన ఆ రోజునే బాప్తిజాల కార్యక్రమం తండ్రి సన్నిధిలో జరుగుతుంది. అలాగే ముఖ్య గమనిక ఏంటంటే ఆ రోజు ఒక్క ఆరాధన మాత్రమే తండ్రి సన్నిధిలో జరుగుతుందండి. ఉదయం 6 గంటల ఆరాధన లేదు, 10 గంటలకు ఆరాధన జరుగుతుంది, ఈస్టర్ ఆరాధన. ఆ రోజునే బాప్తిజాలు కూడా జరుగుతాయి. మీలో ఎవరైనా బాప్తిజాలకు సిద్ధపడి కనుక ఉంటే ఆ రోజు వచ్చి బాప్తిజాలు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు తెలియజేస్తున్నామండి. ఎవరైనా రక్షణకు సిద్ధపడి ఉంటే ఆ రోజు వచ్చి రక్షణ తీసుకోండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. అలాగే మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు. మా భార్య, 2 ఆడపిల్లలండి నాకు, అలాగే మా మేనల్లుళ్ళు. ఈరోజు మేము అందరం కలిసి ఆరాధనకు వచ్చామండి. ఇంకా ఆరాధన ముగించుకొని చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ తిరిగి వెళ్తున్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. మరొకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.